తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఈవీఎంలు వద్దు, మళ్ళీ బ్యాలెట్ కావాలన్న విపక్ష కూటమి డిమాండ్లకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. లేనిపోని అనుమానాలతో ఓటింగ్ యంత్రాలను గుడ్డిగా వ్యతిరేకించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయాల కోసం ఈవీఎంలపై అపోహలు పెంచుకోవద్దని కూడా సుప్రీం సూచించింది. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. లోక్సభ ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ఓట్లు 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం. 100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కుదరదని స్పష్టం చేసింది. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్ను సైతం కొట్టేసింది. వీవీప్యాట్ కేసులో ఒకే అభిప్రాయంతో 2 తీర్పులు వెలువరించిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. లేనిపోని అనుమానాలతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను గుడ్డిగా వ్యతిరేకించవద్దని వ్యాఖ్యానించింది. వ్యవస్థలు పరస్పరం నమ్మకంతో పనిచేయాలని, బలోపేతం కావాలని సూచించింది. అపోహలు, అపనమ్మకాలు ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల విషయంలో అస్సలు మంచివి కాదంది. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు దారితీస్తుందన్నారు జస్టిస్ దీపాంకర్ దత్తా. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో 5 ఈవీఎంలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు ఎన్నికల సిబ్బంది. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని కోరుతూ కోర్టుకెక్కారు పిటిషనర్లు. ఈ డిమాండ్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి 2 కీలక సూచనలు చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని, దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని తెలిపింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయొచ్చు. అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమరీని తనిఖీ చేయాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. అలాగే వీవీప్యాట్లపై ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్కోడ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఈసీకి సూచించింది ద్విసభ్య ధర్మాసనం. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు ప్రధాని మోదీ. దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. సుప్రీం తీర్పు విపక్ష కూటమికి చెంపపెట్టు అన్నారు ప్రధాని. ఈవీఎంల విషయంలో తమ పోరాటం ఆగదని స్పష్టం చేశాయి విపక్షాలు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, అయితే పోరు మాత్రం కొనసాగిస్తామని తెలిపాయి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈవీఎంలు తొలగిస్తామన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.